సుప్రీంకోర్టులో జగన్ కు మరో ఎదురు దెబ్బ. షర్మిలపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపై స్టే. ఆంధ్రప్రదేశ్ కి నిఘా విభాగం హెచ్చరిక. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీలో హింసాత్మక ఘటనలపై రంగంలోకి సిట్. కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశం. నివురుగప్పిన నిప్పుల పల్నాడులో గ్రామాలు. సంస్థాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగింపు. చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు. పోలీసులపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదు. అధికారులను జగన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. టీడీపీ నేత బోండా ఉమా ఘాటు వ్యాఖ్యలు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం. సమ్మె విరమించిన గంగవరం పోర్టు ఉద్యోగులు. తిరుపతిలో ఘనంగా గంగమ్మ జాతర. రోజుకో వేషంలో గ్రామ దేవతలకు మొక్కులు. అకాల వర్షంతో నిండా మునిగిన అన్నదాత. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. నెల్లూరు జిల్లా వింజమూరులో దారుణం. తల్లి కూతుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు. కాకతీయ వర్సిటీ వీసీ పోస్టుపై పలువురి ఆశలు. పదవి కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో పైరవీలు. మూడోసారి కూడా గెలుపు ఎన్డీఏ కూటమిదే. హ్యాట్రిక్ కొడుతున్నామన్న ప్రధాని మోదీ. రాహుల్ కోసం రంగంలోకి సోనియా గాంధీ. మరికాసేపట్లో రాయ్ బరేలీలో రోడ్ షో. రాయ్ బరేలీకి టీ కాంగ్రెస్ నేతలు. రాహుల్ కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ కవితను జైల్లో కలిసిన నేతలు. 3 నేతల కలయికతో పార్టీలో ఉత్కంఠ. ముంబై హోర్డింగ్ కూలిన ఘటనలో నిందితుడు అరెస్ట్. ఘటనలో 16 మంది మృతి, 70 మందికి గాయాలు. భూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన తారక్. ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకర్ల నుంచి నోటీసులు. స్పెషల్ వ్యక్తి లైఫ్ లోకి వస్తున్నారు. ఇన్స్టాలో హీరో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్. చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ 2వ రోజు పర్యటన. ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించాలని విజ్ఞప్తి.